పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ నుండి అలిగి వెళ్లిపోయారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల పర్యటన ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మంత్రుల పర్యటన సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మంత్రుల ముందు ఎమ్మెల్యే వివేక్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరుకు తీసుకువస్తా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చెన్నూరులో ఏర్పాటు చేస్తానన్న ఆయన రాజకీయంగా ఇక నుంచి మరింత గట్టిగా ముందుకు పోదామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వాళ్ళకి రావాలను డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రైతులకు ఆల్రెడీ ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే ఇంతమంది రైతులు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో రుణమాఫీది, ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ కావడం జరిగింది. దాంతోపాటు మీ అందరూ చూసినారు గ్యారంటీ స్కీమ్లో ఈ 200 యూనిట్లు స్కీమ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మన మహిళలకు ఉచిత బస్ ట్రావెల్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 500 రూపాయల సిలిండర్ ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, లింక్ ద్వారా ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో అది కూడా అందరి కన్జ్యూమర్స్కి ఈ డిఫరెన్స్ వారికి అకౌంట్లలో పోవడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా ఇంతకుముందు చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ నాకు ఎల్ఓసి కావాలి, నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి, రాజీవ్ ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్లో వర్తించడం లేదని చెప్పి చాలామంది ఇంతకుముందు అడిగేది. ఇప్పుడు అందరికీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లభిస్తుంది. వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. దాంతోపాటు ఎవరికైతే బిల్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకు కూడా ఆన్లైన్ అప్లై చేసుకొని ఏ ఖర్చులు నిజంగా ఎంత అయిందో అన్ని బిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ వైద్యం గురించి వారికి లభిస్తుంది. అంతేకాక మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క గురుకుల్ స్కూల్ 25 ఎకరాలలో అందరికీ గురుకుల్ స్కూల్ ఇచ్చి విద్యలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పకడ్బందీతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు పాలన అని చెప్పి ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు తీసుకున్నారు.